చాలా రోజుల తర్వాత అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంతకు మొదలు ఇందిరాగాంధీ గారు లేదంటే ఆ తర్వాత గీతారెడ్డి గారు జగ్గారెడ్డి గారు చాలామంది మెదక్ జిల్లాలో కాంగ్రెస్ ఉన్న కొంత ఈ సిద్దిపేట లేదంటే ఈ గజ్వేలు ఈ కొన్ని ప్రాంతాల్లో టీఆర్ఎస్ హవా ఉండే. యాక్చువల్గా మిశ్రమ ఫలితాలు వచ్చినాయి. మెదక్ జిల్లాలో మిశ్రమ ఫలితాలు వచ్చినాయి. మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం వరుస పెట్టుకొట్టింది కాంగ్రెస్. మహబూబ్ నగర్ క్లీన్ స్వీప్, నల్గొండ, ఖమ్మం ఈ మూడు 90% రిజల్ట్ ఇచ్చింది. 90% రిజల్ట్ కాంగ్రెస్కి ఇచ్చింది. ఇక్కడ మెదక్ కానీ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని నిజామాబాద్ కానీ కొంచెం నెక్స్ట్ రంగారెడ్డి హైదరాబాద్ సరౌండ్ ఏరియాలో కొంచెం మిక్స్డ్ రిజల్ట్ వచ్చిన రంగారెడ్డి కొంచెం ఎఫెక్ట్ ఇచ్చింది. కానీ మెదక్ జిల్లాలో కేసీఆర్ కుటుంబం యొక్క ప్రాతినిధ్యం ఉంది. అక్కడ హరీష్ రావు ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు. సిద్దిపేట కానీ గజ్వేల్ కానీ హరీష్ రావు, కేసీఆర్ ఉన్నారు. అయితే వాళ్ళు ఉన్న ప్రాంతం లోపల కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ కూడా ఎదగనిక వీలు లేకుండా చేశారు. కాంగ్రెస్ వాళ్ళను ఎక్కడ మాట్లాడినా అడుగడుగున వాళ్ళు అణచివేసే ధోరణిలో ఉంది. అక్కడ అభివృద్ధి చేసి ప్రజలకు ఏమన్నా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమం, రేషన్ కార్డులు ఇచ్చిరా, ఉద్యోగాలు ఇచ్చిరా అంటే ఏదో సెంటర్లో ఒక సిటీలో ఓ రింగ్ రోడ్ లేకేయడం, లైట్లు పెట్టడం, ఆ సిటీని అభివృద్ధి చేసినట్టు చూపించడం. ఆ రోడ్ల పోటీ తిరిగితే వాళ్ళకి ఏమొస్తుంది? వాళ్ళకి ఉద్యోగాలు రావాలి, లేదంటే భూములు రావాలి, లేదంటే రేషన్ కార్డులు రావాలి, లేదంటే ప్రభుత్వం అంటే ఏదో ఒకటి జరగాలి. అవి జరగలేదు. దాంతోపాటు అక్కడ అభివృద్ధి కావాలని కోరుకున్న, ఆరోగ్యం కావాలని కోరుకున్నటువంటి కార్యకర్తలు ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళకు ఈ 10 ఏళ్ళు ఒక నరకయాతన ఉన్నది. అయితే మొన్న కాంగ్రెస్ గెలిచిన తర్వాత మొన్న రీసెంట్గా మినిస్టర్ అయినటువంటి వివేక్ వెంకటస్వామి గారికి ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్ఛార్జ్ ఇచ్చిన సందర్భం లోపల ఇన్ఛార్జ్ ఇక్కడ చూడవచ్చు మీరు, ఇక్కడ కాంగ్రెస్ కట్ల జోష్ కనబడుతూ ఉంది. ఏది మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ ఇవ్వడంతో మంచి మ్యాక్సిమం ఈ వివేక్ సార్ ఎట్లుంటుంది అంటే ఆయనది పని అప్పచెప్తే ఆయన నిద్రపోడిగా ఆయన అదే పని. ఏడుకోతున్నావు సార్ అంటే నేను కాన్స్టిట్యూన్సీ పోతున్నానా, నిన్న మొన్న ఈ కాన్స్టిట్యున్సీకి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నాడో సేమ్ ప్రిఫరెన్స్ మెదక్ జిల్లాకి ఇస్తా ఉన్నాడు. సేమ్ ప్రిఫరెన్స్ మన ప్రగతి భవన్కి ఇస్తాడు, అంటే సెక్రటరియట్కి ఇస్తాడు. సేమ్ ప్రిఫరెన్స్ వాళ్ళ ఇంటి కార్యాలయానికి. ఇట్లా ఆయన ఇచ్చుకుంటూ పోతాడు. ఆయన ఒక దినచర్య పెట్టుకుని పోతూనే ఉంటాడు ఇక. అయితే ఆ విధంగా పోవడం వల్ల ఒక ఇన్ఛార్జ్ మంత్రి కార్యకర్తలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు అందుబాటులో ఉండడం వల్ల ఇలా బీఆర్ఎస్ కంచుకోట, వాళ్ళ కేసీఆర్ అక్కడున్నా, హరీష్ రావు అక్కడున్నా, వాళ్ళిద్దరి మధ్యలో కార్యకర్తలు మొదటిసారిగా మెదక్ జిల్లాలో గర్జించారు. మొదటిసారిగా కాంగ్రెస్ కార్యకర్తలు మెదక్లో గర్జించారు. డౌన్ డౌన్ హరీష్ రావు అని హరీష్ రావు ముందలే అన్నారు. హరీష్ రావు ముందే డౌన్ డౌన్ హరీష్ రావు, డౌన్ డౌన్ కేసీఆర్ అని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలు కసిదీరా ఇలా మీరు ఉత్తరానికి అసెంబ్లీకి పోయేది లేదు, మీకు ఫోటోగ్రాఫ్లు కావాలి, మీకు అది కావాలి, మీరు రేషన్ కార్డు ఇచ్చిన వాళ్ళు గారు, మీ బొంద ఏం చేసి కాలబెట్టిన వాళ్ళు గారు, ఉత్తరే ఏతులు ఎక్కువ, మీది దోపిడీ ఎక్కువ, ఏతులు ఎక్కువ అన్నట్టు కార్యకర్తలు రెచ్చిపోయారు పెద్ద ఎత్తున. ఇగో ఎట్లలు పెడతారు, నీ సంగతి ఏందో చూస్తామని అంటూ ఉండరు. హరీష్ రావు ఏం చేసిండంటే రెచ్చగొట్టిండు. లొల్లి పెట్టురా అని చెప్పి ఇట్లా అంటున్నాడు. కనబడ్డది అందులో హరీష్ రావు లొల్లి పెట్టురా అని చెప్పినప్పుడే ఇమ్మీడియట్గా వివేక్ సైన్యం ఉంది ఇక్కడ కార్యకర్తలు లేచి ఇక డౌన్ డౌన్ హరీష్ రావు అనుకుంటూ ఒక జోష్ చూపించారు. మొత్తం మీద ఒక జోష్ అనేది మెదక్ జిల్లాలో కనిపించింది. కాంగ్రెస్ అవా ఇలా ఓన్లీ మహబూబ్ నగర్ జిల్లానే కాదు, ఓన్లీ నల్గొండనే కాదు, ఓన్లీ ఖమ్మమే కాదు, ఈ 3 ఖమ్మం, ఈ ఉమ్మడి జిల్లాలు ఇవి. మెదక్, రంగారెడ్డిలో కూడా భవిష్యత్తులో రాబోయే రోజులలో అంటే ఈ 5 సంవత్సరాలు కాకుండా వచ్చే సంవత్సరంలో మెదక్ కానీ రంగారెడ్డి, మెయిన్ రంగారెడ్డి బాగా పడుతుంది. పక్క రంగారెడ్డి హైదరాబాద్ ఉంటుంది, ఈ జిల్లాలో పడుతుంది. దాని తర్వాత ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి మిక్స్డ్ రిజల్ట్ వచ్చిన వాటి అన్నిటి మీద కూడా కాంగ్రెస్ పాగా పెడుతుంది. కార్యకర్తల యొక్క జోషి పెరుగుతుంది, కార్యకర్తల యొక్క పట్టుదల. చాలా రోజుల తర్వాత వాళ్ళకి అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళను నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు పెద్ద ఎత్తున. రాబోయే ఎన్నికల్లో, ఏ ఎన్నికలైనా సరే కాంగ్రెస్ కార్యకర్తల యొక్క కష్టం కానీ పూర్తి హవా పెద్ద ఎత్తున కొనసాగుతుందని చెప్పడానికి ఇలా ఇక్కడ జరిగినటువంటి ప్రోగ్రాంలో ఎట్లా చేస్తున్నాడు, లేచి పోలీసులు హరీష్ రావు అక్కడ ఉండడానికి తెలిసి కూడా ఇక్కడ మినిస్టర్ వివేక్ గారు మాట్లాడుతూ ఉన్నారు. దుబ్బాక సమావేశంలో ఉంటుందని చెప్పి అది చెప్పి సరే అది వేరే విషయం. ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, ఎవరు చెప్పినా ఆగుతలేరు కాంగ్రెస్ కార్యకర్తలు. మ్యాక్సిమం కారణం ఏంటి,
కారణం ఏంటి అంటే చాలా రోజుల తర్వాత వీళ్ళది టీఆర్ఎస్ వాళ్ళు ఉత్తర్వులే ఉంటుంది, చేసేది తక్కువ. రేషన్ కార్డులు వాళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు రేషన్ కార్డు ఇచ్చేటువంటి కార్యక్రమంలో అలా మా ఫోటో లేదు, ఇలా మా పేరు లేదు, ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారు. అంటే ఇప్పటిదాకా ఫోటోలన్నీ మీవే కదా, పేపర్లన్నీ మీవే, ఫోటోలన్నీ మీవే, పైసలన్నీ మీవే, అప్పులన్నీ మీవే కదా. ఇలా ఏదో 10 ఏళ్ళ తర్వాత రేషన్ కార్డులు వస్తున్నాయంటే మేము కూడా హరీష్ రావు అంటాడు, మేము కూడా 6 లక్షల రేషన్ కార్డులు, ఈ 6 లక్షల రేషన్ కార్డు వాళ్ళు ఇచ్చారంట. ఒక్క రేషన్ కార్డు వాళ్ళు ఇవ్వలే. ఏమి ఇచ్చారు, ఏం మంచిరు వీళ్ళు. అప్పుడు ఒకసారి కూపన్లు వచ్చినాయి వీళ్ళకి, రేషన్ కూపన్లు కొత్తది, రేషన్ కార్డు కాకుండా కూపన్లు వంచి ఆ కూపన్ చింపించేది, కూపన్ సిస్టమ్ తెచ్చారు వీళ్ళు. కూపన్ సిస్టమ్ తెచ్చారు, ఆ కూపన్లు వంచి రేషన్ కార్డులు అని చెప్పుకుంటారు వాళ్ళు. ఇట్లా తయారయ్యారు. కాబట్టి 10 ఏళ్ళ తర్వాత 11 ఏళ్ళ తర్వాత మొదటిసారిగా రేషన్ కార్డులో చాలా మంది అందుకోబోతా ఉన్నారు. వాళ్ళు సన్న బియ్యం కావాలని కోరుకుంటా ఉన్నారు. రేషన్ కార్డుతో అనేక ఉపయోగాలు ఉన్నాయని చెప్పి మంత్రి వివేక్ గారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు.